చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంలో దావీదు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను 8 మంది సోదరులలో చిన్నవాడు మరియు బెత్లెహేం పట్టణంలో నివసించాడు. డేవిడ్ కేవలం ఒక అబ్బాయి కాదు. అతనికి తన తండ్రి గొర్రెలను మేపడం అనే ప్రత్యేకమైన పని ఉండేది. అతను తన పగలు మరియు రాత్రులు పొలాల్లోనే గడిపాడు. వారికి ఎటువంటి హాని జరగకుండా చూసుకున్నాడు. అది అంత తేలికైన పని కాదు, ముఖ్యంగా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు. సింహాలు, ఎలుగుబంట్లు తరచుగా గొర్రెలను లాక్కోవడానికి ప్రయత్నించాయి. కానీ దావీదు ధైర్యంగా ఉన్నాడు. తన కర్ర, వడిసెలతోనే అతను వాటితో పోరాడి తన మందను కాపాడుకున్నాడు. దావీదు తన గొర్రెలతో లేనప్పుడు తన వీణ వాయించడం ఇష్టపడ్డాడు. అతను చాలా అందంగా వాయించాడు. పక్షులు కూడా వినడానికి ఆగిపోయాయి. ఒకరోజు సమూయేలు అనే జ్ఞాని దావీదు ఇంటికి వచ్చాడు. దావీదు ఇశ్రాయేలుకు భవిష్యత్తులో రాజు అవుతాడని దేవుడు సమూయేలుకు చెప్పాడు. కాబట్టి సమూయేలు దావీదును అభిషేకించాడు. అంటే అతను దావీదును చాలా ముఖ్యమైన పాత్ర కోసం ఎంచుకున్నాడు. చింతలో చాలా దూరంలో లేని లోయలో ఒక పెద్ద సమస్య పెరుగుతోంది. ఇశ్రాయేలీయులు, వారి శత్రువులైన ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఫిలిష్తీయులకు గొల్యాతు అనే ఒక మహాయోధుడు ఉండేవాడు. అతను ఏ మనిషి కంటే ఎత్తుగా మరియు ఏ ఎలుగుబంటి కంటే బలంగా ఉన్నాడు. ప్రతిరోజు గొల్యాతు ఇశ్రాయేలీయులను తనతో పోరాడటానికి ఒక యోధుడిని పంపమని సవాలు చేసేవాడు. కానీ అందరూ చాలా భయపడ్డారు. ఒకరోజు దావీదు ఇశ్రాయేలు సైన్యంతో ఉన్న తన సోదరులకు ఆహారం తీసుకురావడానికి వెళ్లాడు. గొల్యాతును చూసినప్పుడు అందరూ తనను చూసి భయపడుతున్నారని అతను నమ్మలేకపోయాడు. దావీదు అన్నాడు, నేను గొల్యాతుతో పోరాడతాను. నేను నా గొర్రెలను కాచుకుంటూనే దేవుడు నన్ను సింహాల నుండి, ఎలుగుబంట్ల నుండి రక్షించాడు. అతను ఇప్పుడు నన్ను రక్షిస్తాడు. రాజు దావీదుకు కవచం ఇచ్చాడు, కానీ అది చాలా బరువుగా ఉంది. కాబట్టి దావీదు తన వడిసెలను, కొన్ని రాళ్లను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. గొల్యాతు దాడి చేయడానికి ముందుకు రాగానే దావీదు ఒక రాయిని తీసుకుని తన వడిసెలలో వేసి తన శక్తినంతా ఉపయోగించి దానిని విసిరాడు. ఆ రాయి గాల్లోకి ఎగిరి గొల్యాతు నుదుటిపైనే తగిలింది. గొల్యాతు నేల కూలిపోయాడు. దావీదు గెలిచాడు. మీరు ఎంత చిన్నవారైనా విశ్వాసం మరియు ధైర్యంతో పెద్ద సవాళ్లను అధిగమించవచ్చని డేవిడ్ ధైర్యం చూపించింది. మరియు ఆ చిన్న బాలుడైన దావీదు ఇశ్రాయేలు యొక్క గొప్ప రాజులలో ఒకడు అవుతాడు. మీరు ఆనందించారని ఆశిస్తున్నాను. తదుపరి సాహసయాత్రలో కలుద్దాం.